త్రూ మారుతి గారు నుండి నాకు పరిచయం చేయడం, స్టోరీ చెప్పడం, నచ్చడం. తర్వాత స్లోగా అదే టీంలో సుబ్రహ్మణ్యం గారు, సుమంత్ గారు దీన్ని ప్రొడ్యూస్ చేయడం. వెరీ హ్యాపీ అండి మీతో వర్క్ చేయడం. సుమంత్ అండ్ సుబ్రహ్మణ్యం గారు వెరీ కంఫర్ట్ ఇచ్చారు. ఎక్కడ అంటే మీకు బాగా ఫ్రీడమ్ ఇచ్చారు, మంచిగా చేసుకోమన్నారు. నాకు తెలిసి ఎంత బెస్ట్ చేయగలుగుతాం అంతే బెస్ట్ చేశాం. సో మీరు తప్పకుండా మీ బ్యానర్ నుంచి వచ్చిన ఈ సినిమా మీరు ప్రౌడ్గా చెప్పుకుంటారు, చాలా రోజులు గుర్తుంటుంది. అండ్ సో ఈ టీమ్ విషయానికి వస్తే కెమెరా సాయి శ్రీరామ్ గారు, థ్యాంక్ యూ సార్. ఎడిట్ కార్తీ, మ్యూజిక్ రథన్, థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ. కార్తీ మీరు మెంటల్ మొదలు అప్పటి నుంచి పరిచయం. చిన్న క్యారెక్టర్ చేయడానికి సరదాగా వచ్చాడు. అక్కడి నుంచి స్లోగా తమిళనాడు నుంచి వచ్చాడు ఇక్కడికి. తర్వాత స్లోగా మన ఆన్లైన్ ఎడిట్ అని ఎడిట్ వీడియో. నేను 2017లో మనోడు ఒక చిన్న లిరికల్ వీడియో కైండ్ ఆఫ్ థింగ్ ఒకటి చూసా, ఒక సాంగ్కి చేసింది చూసా రఫ్గా. అది కూడా 30 seconds 1 minute. ఇప్పుడు అది నువ్వు చాలా మంచి ఎడిటర్ అవుతావు, ఫ్యూచర్లో ఎడిటింగ్ సైడ్ వచ్చి ఏం చేయంటే ఏదో అనుకున్నాడు. ఇలాగ వీడు కూడా నమ్మలేదు బేసిక్గా అప్పుడు. బట్ స్లోగా సినిమాలు చేస్తూ మంచిగా వర్క్ నేర్చుకుని ఈరోజు ఈ సినిమాతో డెబ్యూటెంట్గా ఈ సినిమాతో ఇంట్రడ్యూస్ అవుతున్నాడండి. తప్పకుండా ఈ ఎడిటర్ విభాగంలో ఒక మంచి ఎడిటర్గా అవుతాడని గట్టిగా నమ్ముతున్నాను. అలాగే మా రామాంజనేయ గారు ఆర్ట్ డైరెక్టర్, ఆయన కనిపించరు, ఎప్పుడు ఎక్కడ కనిపించరు, షూటింగ్లో కూడా కనిపించరు. అంటే కనిపించరంటే పాపం చాలా పక్కప్రాణి. సో ఆ విధంగా కనిపించరు. థ్యాంక్ యూ. ఇది మన సెకండ్ ఫిల్మ్. ఫస్ట్ ఫిల్మ్ రోజు వాళ్ళు సూపర్ హిట్ పడతాం, ఇది కూడా షార్ట్గా సూపర్ హిట్ పడతాం. రాధమోహన్ గారు థ్యాంక్ యూ అండి, గోపి గారు థ్యాంక్ యూ. అందరికీ ఈ సినిమాలో వర్క్ చేసిన యాక్టర్స్ అందరికీ కూడా పేరు పేరున థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ నైన్ సారిగా చాలా బాగా చేసిందండి ఈ సినిమాలో. బేసిక్గా చాలా స్ట్రాంగ్ క్యారెక్టర్. అంటే ఎక్కువ నన్ను ఇబ్బంది పెట్టాలన్న సినిమా అంతా కూడా చాలా బాగా చేసింది. డెఫినెట్గా ముందు మంచి కథలు చేస్తే ఇంకా చాలా 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 మంచి స్థాయికి వెళ్తామని మనస్ఫూర్తిగా నమ్ముతున్నాను. అట్ ద సేమ్ టైం ఎలాంటి స్ట్రాంగ్ క్యారెక్టర్ అంటే హీరోయిన్ పర్ఫామ్ చేసే స్కోప్ ఉన్న క్యారెక్టర్లు ఎవరన్నా, డైరెక్టర్స్ ఎవరన్నా, మంచి స్టోరీ రైటర్స్ కనుక మీరు రాసుకున్నారంటే మీకు ఈ సినిమా తర్వాత గట్టిగా కనెక్ట్ అవుతుంది అమ్మాయి. సో ఆల్ ద బెస్ట్. మారుతి అందరూ చెప్పినట్టు పాపం అస్సలు కోపం ఉండదు. అంటే కోపం వచ్చేసి మేము కోపం తెప్పించేసేది ఎవరు లేరు బేసిక్గా. మేబీ అందుకే నేను చాలా మంచివాడు, చాలా మంచి మనిషి. సినిమాల గురించి తప్ప వేరే అలిగేషన్స్ ఏమీ లేవు. సినిమాయే. సో డెఫినెట్గా అందరూ ప్రౌడ్గా ఫీల్ అవుతారు మీరు ఈయన్ని నేను ఇంట్రడ్యూస్ చేసినందుకు. విష్ణు విన్యాసం సినిమాకి వస్తే చాలా సింపుల్ సెటప్లో టౌన్లో జరిగే ఒక సింపుల్ స్టోరీ అండి. ఫస్ట్ హాఫ్ అంతా యూత్కి బాగా కనెక్ట్ అవుతుంది. మంచి మాటలతో యూత్ అట్రాక్ట్ అవ్వడానికి ఎక్కువ స్కోప్ ఉంది. ఫస్ట్ హాఫ్ అంతా కూడా హిలేరియస్గా నవ్వుకుంటారు, బాగా ఎంజాయ్ చేస్తారు. స్లోగా సెకండ్ హాఫ్కి వచ్చేసరికి కంప్లీట్ ఫ్యామిలీ డ్రామాగా మారుతుంది. సినిమా అయిపోయడానికి ఒక మంచి సినిమా, సూపర్ సినిమా చూసామనుకుంటారు. డెఫినెట్గా మేము చాలా తక్కువే చూపించాము ఇప్పుడు దాకా. సినిమాలో ఉన్న కంటెంట్ చాలా తక్కువే అప్పుడప్పుడు ప్రొజెక్ట్ చేసుకుంటూ వచ్చాం. షూర్ షాట్ ఇది సూపర్ హిట్ సినిమా. మీరు హ్యాపీగా ఫ్యామిలీతో 2 గంటలు నవ్వుకోవడానికి రండి. మీరు 100% నవ్వుకుంటారు. ఆ బాధ్యత మాది. సో థియేటర్స్లో కలుద్దాం 27. మీ ఫ్యామిలీతో కానీ మీ ఫ్రెండ్స్తో కానీ, సింగిల్గా ఉన్నా కూడా రావచ్చు. ఏం చేసుకురండి సింగిల్గా ఉంటే. సో ఎవరు వచ్చినా సరే 2 hours మంచిగా ఎంటర్టైన్ చేసి పంపిస్తా. ఇది నా మాట. థ్యాంక్ యూ వెరీ మచ్.